ప్రార్థనలోని గొప్పతనం చాలా లోతైనది. అది ఉట్టి మాటలతో కాదు, మనకు దేవునితో ఉన్న సజీవ సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రార్థన మూలంగా తండ్రి బిడ్డలు ఏకమవుతున్నారు. బలహీనతలో బలాన్నిచ్చేది ప్రార్థన మాత్రమే. బాధ భయాన్ని తొలగించేది ప్రార్థన. నా కృప నీకు చాలునని 2 కొరింథీ 12:9 వివరించినట్లు దేవుని చిత్తాన్ని తెలుసుకునే మార్గం ప్రార్థన. ప్రార్థనలో మనం అడిగే వాటి కన్నా దేవుడు మనకేం చెప్పాలని అనుకుంటున్నారో తెలుసుకోగలిగేది మరింత లోతైన ప్రార్థనగా ఉంటుంది. మనకు అసాధ్యం అనిపించే విషయాలు క్రీస్తు పట్ల నమ్మికతో ప్రార్థిస్తే దేవుని కృపలో తప్పక సాధ్యపడుతుంది. మనకు అసాధ్యమేమో గాని దేవునికి కాదు. లూకా 1:37 వివరించినట్లు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన హృదయాన్ని మార్చగలదు ప్రార్థన. ప్రార్థన అనేది దేవునితో జీవించే గొప్ప సంబంధం. మనలోని చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం యొక్క భావంలో నడిపించేది ప్రార్థన. కాబట్టి ప్రతిరోజు ప్రార్థించటం మరవకండి.